అసలు ఏ సమయంలో జరిగిందో, అసలు ఏం జరిగింది అప్పుడు? సార్ యాక్చువల్లీ ఇక్కడ మేము కుకటపల్లి భారత్ పెట్రోలియం దగ్గర నుంచి 9:20కి బయలుదేరాం సార్. వాళ్ళ మాకు ఏదైతే నెంబర్ ఇచ్చారో బస్సు అది రాలేదు, వేరే బస్సు ఎక్కించి అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్లో బస్సు మార్చారు సార్. మాకు ఏ నెంబర్ బస్సు అయితే ఇచ్చారో ఆ నెంబర్ బస్సులోకి వై జంక్షన్లో మార్చారు. అక్కడి నుంచి బాగానే వెళ్ళాం. మధ్యలో ఒక్కసారి వాష్రూమ్ కాపాడు, బాగానే ఉంది. తర్వాత మేము ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. కరెక్ట్గా 2-2:30 మధ్యలో విపరీతమైన సౌండ్, తలుపులను కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది సార్. ఏటని మెలకు వచ్చి చూసేటప్పటికే లోపలంతా పొగ, మొత్తం నల్లని పొగతోటి దిట్టమైన పొగ కింద ఉన్నాయి. చూసేటప్పటికి ఎవరో మనుషులు కనపడలేదు. అరుపులు, అందరూ కేకలు, అరుపులు, ఒకళ్ళు అరుపులు కేకలతో ఆడోళ్ళు మొగోళ్ళు అరుపుతున్నారు. ఈలోగా ఏంటి అని అడిగేలోపు ఆ అద్దాన్ని బద్దలు కొట్టి ఆల్రెడీ ఒక ఇద్దరు దూకేసి కనవాళ్ళు ఎవరు ఉన్నారో నన్ను ఎవరో ఆ మబ్బులో, పొగ మబ్బుల్లో టైపు ఉన్నాయి, నన్ను ఎవరు లాగారో చెయ్య కాలెట్టుకుని ఎవరు లాగారో లాగేశారు సార్. నేను అందులోంచి అలా బయటకు పడిపోయినా. నేను పడిన సెషన్లో నా మీద ఇంకొకళ్ళు ఎవరో పడ్డారు. ఆయన లెగిసి ఆయన వెళ్ళిపోడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మేము ముగ్గురు ఉండిపోయాం. ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఉన్నారో తర్వాత మేము ముగ్గురు ఉండిపోయాం. మేము ముగ్గురు ఉండిపోతే మాకు వర్షం పడుతుంది. ఈలోగా ఇదంతా తగిలేసి బ్లడ్ మొత్తం ఇదంతాను. అలా నెమ్మదిగా లేచి కొద్దిగా పక్కన కూర్చున్నాం. పక్కన కూర్చునేటప్పటికి